ladies, welcome to my channel Hema Hangama. Nenu me Hema. Welcome to Big Boss 9 series and promo analysis of 1-2 promos of today's episode anamata. So episode lo chuskunte first promo manam chuskunte ganaka ట్రస్ట్ ఎంత ఉంది ఓనర్ కి టెనెంట్ కి మధ్య ఉన్న ట్రస్ట్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ప్రోమోలో మనం చూపించడం జరిగింది అనమాట. 2 టెలిఫోన్స్ పెట్టడం జరిగింది. ఒకటి గార్డెన్ లో ఫర్ ఓనర్స్ అండ్ లోపల ఇంట్లో ఫర్ టెనెంట్స్ కి ఫోన్ పెట్టడం జరిగింది. ఈ ఫోన్ కాన్వర్సేషన్ లో మీరు మాట్లాడుకుని ఎవరో ఒకళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్ లోని బజర్ కొట్టకుండా ఉండాలి. బట్ ఇక్కడ ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఓన్ ప్లేస్ వాళ్ళ ఓన్ గేమ్స్ స్ట్రాటజీలు వేసేస్తారు కాబట్టి వాళ్ళు అటే పక్కన వీళ్ళు కొట్టేసారేమో వాళ్ళు కంగారు పడుతున్నారు, వీళ్ళు కొట్టేసారేమో వాళ్ళు కంగారు పడుతున్నారు. బట్ కాన్వర్సేషన్ లో తనుజ ఎక్కడో బర్నీ గారు మాట్లాడట్లేదు, సో మేబీ కొట్టేసి ఉంటారు అది ఇది అని చెప్పి అన్నారు. ఈ గ్యాప్ లో చూస్తే బర్నీ గారు ఎందుకో చాలా సిక్ అయ్యారు. మరి ఆయన హెల్త్ కి ఏమైంది ఏంటో తెలియదు. ఇమాన్యుయల్ తో ఆడినప్పుడు ఏమన్నా సిక్ అయ్యారా లేదా అన్నది మనం చూడాలన్నమాట. అది ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుద్ది వాట్ ఇస్ ద రీజన్ అన్నది. అండ్ ఆ తర్వాత అలా ట్రస్ట్ ఇష్యూస్ తోటి బట్ ప్రోమో ఎండింగ్ లో అయితే ఆశా ఫ్లోరా బజర్ కొట్టినట్టుగా అయితే కనిపించింది. మరి కొట్టిందో లేదో చూడాలంటే మాత్రం నైట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ సెకండ్ ప్రోమోలో ఏంట్రా అంటే సో హౌస్ లో కెప్టెన్ కావడానికి ఎవరైతే అనర్హులో ఆ 4 పేర్లు చెప్పండి అంటే మన ఫస్ట్ కెప్టెన్ అయినటువంటి సంజన గారు ఫస్ట్ ఈ పేరు చెప్తే అఫెండ్ అవుతుందేమో గానీ ప్రియా అని చెప్పింది అనమాట. ప్రియా మన ఓంకార్ అనేలాగా 1 సెకండ్ అంది. రీజన్ ఏంటో చెప్తారా అంటే దానికి రీజన్ చెప్తూ మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు అది ఇది అని అంటే ఈలోపు మధ్యలో మన హరిత హరీష్ వచ్చి ఈవిడ మాట్లాడుతుంది మూడ్ స్వింగ్స్ గురించి ఎంత హాస్యాస్పదం అని చెప్పి ఒక మంచి సాంస్క్రిట్ వర్డ్స్ ని తీసుకొచ్చాడు అనమాట. అచ్చ తెలుగు బిగ్ బాస్ ఆయన ఒక్కడే పాటిస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ ఆయన చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. ఈవిడికి బోల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఆవిడకి బోల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ తర్వాత ఇంకా అలా 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 పవన్ కళ్యాణ్ పేరు, హరీష్ పేరు, శ్రీజ పేరు వీళ్ళు అనర్హులు అని చెప్పంగానే వాళ్ళు అగైన్ బౌన్స్ బ్యాక్ అయి ఫైట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నవాడు కెప్టెన్ కి అర్హుడు కాదని కాదు, అసలు ఎవడు హ్యాండిల్ చేయలేడో ఆడు అనర్హుడు అని చెప్పేసి చెప్పడం జరుగుద్ది అనమాట. సో ఇవన్నీ చూస్తూ ఇవన్నీ మాట్లాడుతుంటే రీతు నువ్వు ఒకవేళ కెప్టెన్ అయితే కనుక మమ్మల్ని అందరినీ రూల్ చేస్తూ అది మాకు నచ్చుతుంది. సో అలా ప్రోమో ఎండ్ అయిపోద్ది అనమాట. ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్టిల్ ఎపిసోడ్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.